భారత్ జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే పార్టీ చాలా ప్రధాన పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఉండినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదని పార్టీని విమర్శించే వారు సైతం అంగీకరించాల్సిన విషయం. ప్రతి జాతీయ పార్టీలోనూ జరిగినట్లే కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ ప్రాంతాల నాయకుల మధ్య అంతర్గత సంఘర్షణ జరిగింది. పార్టీలోని కొందరు నాయకులు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం, మరికొందరు నాయకులు సమర్థించిన కారణంగా కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తల మధ్య ప్రాంతాల ప్రాతిపదికన రాజకీయ వ్యత్యాసం జరిగింది. 1956 సంవత్సరంలో కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 1969లో తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం తర్వాత 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1990 చివరి భాగం నుండి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మరింత స్వరం పెంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించింది. 1990లో జానారెడ్డి కన్వీనర్గా వివిధ పార్టీ ఎమ్మెల్యేలతో తెలంగాణ ఫోరం ఏర్పాటైంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి జానారెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డికి, ప్రధానమంత్రి పివి నరసింహారావుకు వినతిపత్రం ఇచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి రాగానే